దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పూరీము అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పరిశుద్ధ గ్రంథంలోని ఎస్తేరు గ్రంథం. ఈ ఎస్తేరు గ్రంథంలో ప్రధానంగా మనకు కనిపించే పాత్రలు మొర్దుకై, ఆమె పెనతండ్రి కుమార్తె అయిన ఎస్తేరు, రాజైన అహష్వేరోషు, హామాను. రాజైన అహష్వేరోషునకు మహారాణిగా ఉండుటకు షోషాను కోటలో కన్యకలను పోగు చేసినప్పుడు అందులో ఎస్తేరు అనే ఈ కన్యక రాణిగా ఎంపికయింది. ఈ ఎస్తేరు భక్తిపరురాలైన యూదురాలు, అంతేకాదు మొర్దెకై యొక్క ఆత్మీయ నాయకత్వంలో ఎదిగిన భక్తి కలిగిన దేవుని కుమార్తె. ఈ ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపించే పండుగయే పూరీము పండుగ. పూరీము అనే పదం పూరు అనే పేరును బట్టి వచ్చింది. పూరు అంటే చీటీ వేయించి ఉండగా అని అర్థం. పారసిక మహారాజైన అహష్వేరోషు 127 సంస్థానములకు అధిపతి, అంటే 127 దేశాలకు అధిపతి. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, అనగా ఇండియా మొదలుకొని ఆఫ్రికా వరకు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో అహష్వేరోషు రాజు రాణిగా యూదురాలైన ఎస్తేరుని ఎన్నుకున్నప్పుడు ఆనాటి పారసీక ప్రధాని హామాను యూదులపై పగచేత వారిని సంహరించుటకు అందుకు ప్రతిగా తన సొంత ధనం 3,40,000 కేజీల వెండిని రాజ ఖజానాకు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. రాజు దగ్గర సెలవు పొంది యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన నీసాన్ 13వ తేదీన యూదులను చంపుటకు తాకీదులు వ్రాయించాడు. యూదుల క్యాలెండర్ ప్రకారం 12వ నెల అయిన ఆధారు నెల 13వ తేదీన అహష్వేరోషు రాజు యొక్క 127 సంస్థానములలో యూదులందరినీ, అనగా పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులందరినీ చంపాలని సైనికులకు ఆజ్ఞ జారీ చేశారు. అనగా ఆ రాజశాసనం బయలుదేరిన 11 నెలల వరకు యూదులు బ్రతకటానికి అవకాశం ఉంది. ఈ 11 నెలల కాల వ్యవధి ఎందుకంటే 127 దేశాలకు ఈ సందేశం చేరి అక్కడ సైనికులను సిద్ధపరిచి ఒకే దినమున యూదులందరినీ నాశనము చేయాలనేది హామాను యొక్క కుట్ర. ఇంకా 11 నెలల తర్వాత తాము చనిపోబోతున్నామని యూదులు తెలుసుకొనినప్పుడు మొర్దెకై, యూదులందరూ ఉపవసించి కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఆ సమయంలో రాణి అయిన ఎస్తేరుకు వర్తమానము పంపి, నేడు ఈ ప్రజలను రక్షించటానికే నీవు రాణి అయ్యావేమో, జాగ్రత్త, ఆలోచించు అని మొర్దెకై చేత హెచ్చరింపబడినదై 3 దినములు తన చెనికత్తెలతో ఉపవాసముండి న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ కూడా రాజు సమ్ముఖానికి వెళ్ళింది. ఎందుకంటే రాజు పిలవకుండా రాణి రాజు ఎదుటకు వెళ్ళకూడదు. ఇది పర్షియా శాసనం. రాజు తన దండాన్ని చాపకుంటే ఇక మరణమే గతి. అందుకే ఎస్తేరు అంటుంది, నేను నశించెదను, న్యాయ వ్యతిరేకముగా ఉన్నప్పటికీ నేను రాజు ముందుకు వెళ్తాను. కాబట్టి నా నిమిత్తమై దేశములో ఉన్న ప్రజలందరూ 3 దినములు ఉపవాసముండి ప్రార్థించమని రాణి అయిన ఎస్తేరు కోరుకున్నది. అప్పటికే మంత్రి అయిన హామాను మొర్దెకైని చంపడం కోసం తన ఇంటి దగ్గర 75 అడుగుల ఎత్తున్న ఊరికొయ్యను సిద్ధం చేయించాడు. రాణి అయిన ఎస్తేరు దేవుడిచ్చిన సమయోచిత జ్ఞానమును బట్టి రాజును, హామానును తన ఇంటికి విందుకు రావాలని వారిని కోరింది. యూదులందరి ప్రార్థనలను బట్టి దేవుడు అహష్వేరోషును ప్రేరేపించగా రాజు తన దండమును చాపి ఆమె మనవిని అంగీకరించాడు. 2వ దినపు విందులో రాణి అయిన ఎస్తేరు తనను, తన జనమును చంపుటకు ఒకడు కుట్ర పన్నాడని రాజుతో చెప్తుంది. అప్పుడు రాజు కోపంతో, ఎవడు వాడెక్కడా అని కోపగించినప్పుడు అప్పుడు రాణి అయిన ఎస్తేరు అంటుంది, ఇదిగో ఈ దుష్టుడైన హామానే యూదులమైన నన్ను, నా జనాంగమును చంపుటకు కుట్ర పన్నాడని చెబుతుంది. వెంటనే రాజు కోపంతో రాజవనమునకు వెళ్ళినప్పుడు హామాను భయపడి రాణి అయిన ఎస్తేరును బతిమాలుటకై ఆమె శయ్య మీద పడినప్పుడు రాణి కూర్చున్న శయ్య మీద హామాను పడుట చూచి వెంటనే రాజు కోపంతో వీడింతగా బరి తెగించాడని వెంటనే అతన్ని చంపటానికి సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. రాజు సైనికుల్లో ఒకడు వచ్చి అంటాడు, హామాను తన ఇంటి దగ్గర 75 అడుగుల ఎత్తున్న ఒక ఉరికొయ్యను మొర్దెకై కోసం సిద్ధపరిచాడని చెప్పగానే వెంటనే ఈ హామానును ఆ ఉరికొయ్య మీదే ఉరితీయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ విధంగా హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద తానే బలైపోతాడు. ఆ తర్వాత ఆ స్థానంలో మంత్రిగా మొర్దెకై నియమించబడతాడు. ఈ వృత్తాంతమంతా యూదులకు మరణశాసనం బయలుదేరిన 2 నెలల కాలంలోనే జరిగింది. అంటే యూదుల ప్రార్థనలకు దేవుడు 2 నెలల్లోనే జవాబిచ్చాడు. ఇప్పుడు రాజు శాసనం చేసిన తర్వాత దానిని మార్చడానికి వీల్లేదు. ఇంకా యూదులను చంపాలనే శాసనం నిలిచే ఉంది. దానికి ఇంకా 9 నెలల కాలం ఉంది. ఇప్పుడు మంత్రి అయిన మొర్దెకై మరల వ్రాతగాండ్రను పిలిపించి
యూదుల క్యాలెండర్ ప్రకారం సివాన్ నెల 23వ తేదీన యూదులకు అనుకూలంగా మరొక శాసనం వ్రాయించాడు. అనగా మొదటి శాసనం బయలుదేరిన 2 నెలల 4 దినములకు మరొక శాసనం దేవుడు వ్రాయించాడు. ఈ 2వ శాసనం ప్రకారం ఏ నెలలో హామాను యూదులను చంపమని సైనికులకు తాకీదులు ఇచ్చాడో అదే రోజున అనగా ఆధార్ నెల 13వ దినమున యూదులందరూ కలిసి తమను చంపుటకు సిద్ధమయ్యే సైనికులను చంపాలి. ఆ 2వ శాసనం ప్రకారంగా యూదులందరూ ఆధార్ నెల 13వ తేదీన తమను ద్వేషించే వారందరినీ చంపివేశారు. తమ తలల మీద మరణపు చీటీ ఉన్న కాలాన్ని పూరు అని పిలిచారు. దాని నుండి ప్రభు వారిని విడిపించెను గనుక పూరీము అనే పండుగను వారు ఆచరిస్తూ వచ్చారు. ఆధారు మాసం 13వ తేదీన యూదులు తమ ద్వేషించే వారిని చంపిన తర్వాత అదే నెల ఆధారు మాసం తరువాతి రోజున అనగా ఆధారు 14వ దినమున యూదులందరూ పూరిము పండుగను చేసుకోవటం ప్రారంభించారు. నేటికి కూడా పూరిము పండుగ ఇశ్రాయేలు దేశంలో జరుగుతూ ఉంది. నేటికిని మొర్దుకై ఎస్తేరు సమాధులు ఇరాన్ దేశంలో హమదాన్ అనే ప్రాంతంలో మనకు సాక్ష్యంగా నిలిచాయి. నేడు ఇరాన్ దేశంలో అది ఒక పర్యాటక స్థలముగాను మ్యూజియంగాను అనేకులను ఆకర్షిస్తోంది. ఆ ఆధార్ మాసం 14వ తేదీ అనగా మన క్యాలెండర్ ప్రకారంగా ఈ ఫిబ్రవరి 26వ తేదీ యూదుల దినం సాయంత్రంతో ప్రారంభమవుతుంది గనక యూదులు 25వ తేదీ సాయంత్రం నుండి 26వ తేదీ సాయంత్రం వరకు పూరీము పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఈ పూరీము పండుగలో యూదులందరూ హామాన్ యొక్క తలపాగా ఆకారంలో ఉండే హమెంటాచెన్ అనే ఒక వంటకాన్ని తయారు చేసుకుని భుజిస్తారు. ప్రార్థనలు ఆలకించే దేవుడు యూదుల కన్నీరు విడుచుట చూచి వారు ఉపవసించుట చూచి కేవలం 2 నెలల కాలంలోనే వారి ప్రార్థనలకు జవాబిచ్చి అద్భుతమైన రీతిలో వారిని విమోచించాడు. ప్రపంచ జనాభాతో పోలిస్తే యూదులు పోయినన్ని సార్లు చెరకు ఇంకెవరూ పోలేదు. యూదులు చంపబడినంతగా మరెవరూ చంపబడలేదు. యూదులు హింసింపబడినంతగా మరెవరూ హింసింపబడలేదు. యూదులు చెదరిపోయినంతగా మరెవరూ చెదరిపోలేదు. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ నేటికిని యూదులు సజీవంగా ఉన్నారంటే అది వారిని పిలిచిన దేవుని యొక్క ఔన్నత్యం. నేడును చుట్టూ 52 దేశాల్లో యూదులు లేకుండా చేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అయినప్పటికీ దేవుని అదృశ్య హస్తం వారిని కాపాడుతూనే ఉంటుంది. మహిమ తగ్గిపోవు నిబంధనకు వారసులైన వారు అంతగా కాపాడబడి దీవించబడితే మహిమగల యేసుక్రీస్తు రక్త నిబంధనలో ఉన్న మనం మరింత శ్రేష్టమైన వారమో గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేడు క్రైస్తవులైన వారిని, సేవకులైన వారిని, విశ్వాసులైన వారిని హింసిస్తున్న హామాను ఆత్మలు అనేకం నేడు దేశంలోనూ ప్రపంచంలోనూ పనిచేస్తూ ఉండగా మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే, మనము శరీరులతో పోరాడుట లేదు గనక, మన పోరాటం దురాత్మ శక్తులతో గనక ఈ హామాను ఆత్మ దేశములో నుంచి తొలగిపోవునట్లుగా మనం ఉపవసించి ప్రార్థించాలి. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మన పక్షమున నిలిచి మనకు తప్పక జయమనుగ్రహిస్తాడు. నేడును అనేక దేశాలలో క్రైస్తవులను లేకుండా చేయాలని సాతాను హామాను ఆత్మ కుట్ర పన్నుతూ ఉండగా ఖచ్చితంగా దేవుడు తన పిల్లలమైన మనకు జయమిస్తాడు. మనమెన్నటికీ నిలిచి ఉంటాం ప్రభువు రాకడ వరకు. అందుకొరకై మనం ఉపవసించి కన్నీటి ప్రార్థన మన దేవునికి చేయాలి. అదియు ఏకముగా సంఘముతో సమాజముతో కలిసి ప్రార్థించాలి. అట్టి కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన ఆత్మను దేశములో ప్రభువు కుమ్మరించునుగాక. అట్టి జయ జీవితమును ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.